నమస్తే. ప్రతిరోజు మిమ్మల్ని భలే భలేగా ఎంటర్టైన్ చేస్తున్న మన భలే మంచి రోజు ఈ రోజు కూడా మరింత ఫన్ తో సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు మన భలే మంచి రోజులో అందమైన క్యూట్ లేడీస్ అందంగా ముస్తాబై మనతో పార్టిసిపేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారండి. మరి వాళ్ళ టాలెంట్ ఏంటో వాళ్ళతో మాట్లాడి మనము కనిపెట్టేద్దామా? రండి మరి. ఎలా ఉన్నారు? అవును, నేను ఈ క్వశ్చన్ అడగకూడదు, ఎందుకంటే ఇంత కలర్ఫుల్ గా ఇంత అందంగా నాకన్నా డామినేటెడ్ గా ఉన్నారు. మిమ్మల్ని అసలు ఎలా ఉన్నారని అడగనండి. బాగున్నారండి? ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు మీ పేరు చెప్పలేదు నాకు? సుపర్ణ. సుపర్ణ ఏంటి ఇంత కొత్తగా ఉంది? అంటే ఇది మీరు పెద్దయ్యాక పెట్టారా, పెళ్లి చేసుకున్నాక పెట్టారా, కాలేజ్కి వెళ్ళేటప్పుడు పెట్టారా? లేదు, పుట్టినప్పుడే మా మదర్ పెట్టింది. నేను నమ్మనండి. లేదు, ఇంత మోడర్న్ గా ఉంది. అసలు ఆ పేరు వింటేనే కొత్తగా బుక్స్ లో విష్ణు సహస్రనామాల్లో ఉంటుంది. ఓకే, బాగా అమ్మవారికి భక్తి అనుకుంటా కదా. చాలా. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆంధ్ర బ్యాంక్ ఏజిఎం అని. ఆయనతో బొకేలు చేస్తున్నారు ఇంట్లో కదా. అంటే వాళ్ళకి బొకేలు తీసుకుంటుంటారు కదా, ఐడియాలు ఉంటాయి బాగా, అందుకని చూసి వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఇంకో కాలం పోతే ఇంకా బొకే షాప్ కూడా పెట్టించేస్తారేమో ఆయనతో, నాకు తెలిసి రిటైర్ అయినాక. టైం పాస్ కదా ఏదో. చూసారా, అంటే అది కూడా రెడీ అన్నట్టు. మీరు ఏం చేస్తుంటారు ఖాళీ సమయాల్లో? నేను హౌస్ వైఫేనండి. వీళ్ళని పంపించటం, ఇంటి దగ్గర టీవీలు చూడటం, అల్లికలు కుట్లు అలాంటివి ఏవో చేస్తూ. ఇవన్నీ మీరు చూసి హస్బెండ్ రాగానే ఇవి ట్రై చేసి చూడండి అని చెప్తారు, అంతేనా? ఓకే, ఇందుకు మీకు మా కోసం ఈరోజు చిన్న కామెడీ క్లిప్ చేస్తారా, లేకుంటే ఏదైనా జోక్ చెప్తారా? ఏం చేస్తారు? జోక్ చెప్తాను. వైఫ్ హాస్పిటల్లో ఉందండి, ఐసీయూలో పెట్టారు వాడిని. అయితే భర్త వస్తాడు, రౌండ్స్కి వచ్చిన డాక్టర్ గారిని అడుగుతున్నారు అనమాట. సార్, డాక్టర్ గారు మా ఆవిడని ఎవరైనా ఎలాగైనా సేవ్ చేయండి, తనకి 30 years అయిన పాపం, చిన్న వయసు అని చెప్తుంటారు అనమాట. అప్పుడు ఐసీయూలో ఉన్న ఆమెకు కూడా వైబ్రేషన్స్ వస్తాయి అనమాట. వచ్చి లేచి నాకు అన్ని ఎక్కువ చెప్తున్నారు మీరు, నాకు 27 ఇప్పుడు ఐసీయూలో అసలు అన్కాన్షియస్ లో ఉన్నది, ఏజ్ ఎక్కువ చనిపోయే ఆమె కూడా వచ్చేసింది, బయటికి లేచింది. ఏ మెడిసిన్స్ లేకుండా పనిచేసింది అనమాట. అది ఈ చిట్కా ప్రతి హాస్పిటల్లో ఉపయోగించుకోవచ్చు. డాక్టర్స్ కి డబ్బులు ఇచ్చే పని కూడా తప్పిపోతుందేమో కదా. చాలా మంచి చిట్కా చెప్పారండి. మేడం, మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి పేరుకు తగ్గట్టుగానే విజయము లక్ష్మి రెండు ఫేస్ లో కనిపిస్తున్నాయి. ఉన్నాయా కదా? ఓకే, ఏం బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, చిన్నప్పటి నుంచి గ్రేట్ కదా, ఇప్పటికి కూడా కొనసాగడం అనేది. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను అడ్వకేట్ అండి. అడ్వకేట్. హస్బెండ్? జడ్జ్. బాబ్రే, అంటే మీది లవ్ మ్యారేజా? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. ఎలా కుదిరిందండి? అంటే ఆయన జడ్జ్ అయినాక మీరు లా చదివారా? లేదండి, పిల్లలు పుట్టిన తర్వాత లా చదివాను. పుట్టినాక చదివారు. వావ్, గ్రేట్ కదా. ఓకే, మా కోసం ఈరోజు ఏం చేస్తున్నారు? పాట పాడతాను. పాట. జోరు మీరున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా, ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా, నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా, జోరు మీదున్నావు తుమ్మెదా, నీ జోరెవరి కోసమే తుమ్మెదా. చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. నిజంగానే మీలో అన్ని టాలెంట్స్ కూడా ఉన్నాయేమో అనిపిస్తుంది. నాకు తెలిసి అన్ని ఉన్నాయి. అన్ని చేస్తారా? ఇంకేం చేస్తారు మీ ఫ్రెండ్? చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ టాలెంట్స్ అన్ని ఉన్నాయి. ఓకే, మరి మీరు ఏం టాలెంట్ ఉంది? అయ్యో, బెస్ట్ ఫ్రెండ్ అన్నారు, ఒక టాలెంట్ కూడా తీసుకోలేదా మీరు? నేర్పించలేదా? పాటలు మామూలుగా కలిసి పాడుకుంటాం. ఓకే, పూజలు కలిసి చేసుకుంటాం, పాటలు కలిసి పాడుకుంటాం. ఓకే, సరదాగా రోజు కలుస్తూ ఉంటారా మీరు? అంటే ట్రాన్స్ఫర్స్ కదండి, దాదాపు చాలా చోట్ల ఒకే ఊళ్ళో చేసాము. ఎప్పుడన్నా ఇలా దూరంగా వెళ్ళినప్పుడు హాలిడేస్ లో కలుసుకుంటాం. ఓకే, నైస్ అండి.
ఓకే, మరి నెక్స్ట్ ఎవరు ఏం చేస్తున్నారు? నేను డాన్స్ చేస్తాను. ఏం పేరు, ఏం చేస్తున్నావు? అనుజ. 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 ఏంటండి పేర్లన్నీ చాలా డిఫరెంట్ గా వినిపిస్తున్నాయి. అనుజ. వాహ్, ఎవరు పెట్టారు? మా మమ్మీ మా డాడీ. ఓ, మమ్మీ డాడీ. మమ్మీ ఉందా? ఉంది ఎక్కడ? నీ పక్కకి. వావ్, ఏ మీ మమ్మీనా? మీ సిస్టర్ ఏమో అనుకున్నా. ఇంత షాక్ ఇచ్చారేంటండి? అందరూ ఇదే మాట అంటారా కదా? ఓకే, సరే మీ మమ్మీ దగ్గర తర్వాత వెళ్దాం. నువ్వేం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఈవీఎన్ కాలేజ్ లో చదువుతున్నా. బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నా, ఇంత కామ్ గా. కాలేజ్ లో అసలు ర్యాగింగ్ ఎవరు చేయలేదా? లేదు. చేయలేదా? నువ్వెవరిని చేసావా? చేయలేదు. అందుకే ఇంత డల్ గా ఇలాగే అలవాటు అయిపోయింది. మరి జాబ్ కి వెళ్తే ఇలానే ఉంటావా? లేదు, అప్పుడు హుషారు ఎక్కువ అవుతుంది కదా. అప్పుడు ఎలా అవుతుంది? అవుతుంది. ఇప్పుడు లేని హుషారు అప్పుడు ఎలా వస్తుంది? కొలీగ్స్ ఉంటారు కదా అప్పుడు. ఇప్పుడు లేరా? ఇప్పుడు ఫ్రెండ్స్ లేరా? అంటే అంత లేదనుకో. అంత ఫ్రెండ్స్ లేరా? లేరు. అప్పుడు కూడా ఉంటారని గ్యారంటీ ఏంటి? అంటే మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే ఇప్పటి నుంచి హుషారుగా అయితే ఉండాలి కదా నువ్వు. ఓకే, మరి డాన్స్ అయితే చూద్దామా? చేస్తావు కదా? చేస్తా. ఓకే, చెయ్యి. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. బుక్కి నిమురుకుంటే నాకు అరే మొట్టి మాయ తగులుతుంటడే, లేలేత నడుములోని మడత తన ముద్దుకై వేచి ఉన్నదే. ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే. మొత్తం నేల మీది మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తాడే. వావ్ అనుజ, నిజంగానే నేను భయపడ్డట్టు ఏమీ లేదు అనుజ, చాలా బాగా చేసావు. Thank you. నేర్చుకున్నావా? అంటే వచ్చు, నేర్చుకోలేక. నేర్చుకోలేదు కానీ టీవీలో చూస్తూ అలా చేస్తున్నా. ఓకే, మమ్మీ ఎంకరేజ్మెంట్ చాలా ఉన్నట్టు అనిపిస్తుంది చాలా ఉంది కదా? తెలుస్తుంది, సిస్టర్ లా ఉంది కాబట్టి ఎంకరేజ్మెంట్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. నా ఫ్రెండ్ కూడా మా మమ్మీ. ఫ్రెండ్ కూడా, బెస్ట్ ఫ్రెండ్ కూడా మమ్మీ. అయితే నువ్వు నెక్స్ట్ జాబ్ కి వెళ్ళేటప్పుడు మమ్మీని కూడా తీసుకెళ్తావా? తీసుకెళ్ళాను. మరి నీతో పాటు కాలేజ్ కూడా తీసుకెళ్ళొచ్చు కదా? లేదు, సంతూర్ రానివ్వరు కదా. రానియరా? ఎవరు చెప్పారు రానియరని? కాలేజ్ లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, తిడతారు. నెక్స్ట్ ఎవరు ఏం చేస్తున్నారు? నేను పాడతా. నువ్వు పాడతావా? ఓకే, ఏ పాట పాడతావు? తిరుమలగిరి రాయ పాడతా. ఏంటది? సంకీర్తన? అంటే వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి పాట. సంగీతం నేర్చుకున్నావా? నేర్చుకున్నావా? ఎన్ని ఇయర్స్ నుంచి? 3 years నుంచి. ఓకే, ఏ క్లాస్ ఇప్పుడు? 4th. పేరు? భావయామి. భావయామి. వామ్మో, ఇక్కడ పేర్లన్నీ చాలా డిఫికల్ట్ గా ఉన్నాయి, ఒక్కసారికే గుర్తుండేటట్టు లేదు నాకైతే. భావయామి ఏ బుక్ లో చూసి పెట్టారమ్మా? నీకు ఐడియా లేదా? ఓకే, నేను మీ మమ్మీని వెళ్ళేటప్పుడు అడుగుతానులే. ఓకే, మరి పాడతావా? తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ దేవర ఉత్తరాయ సురత భిన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ
సిరుల సింగారరాయ చెలువ పుతిమరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ సిరుల సింగారరాయ చెలువ పుతిమరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ వరవసంతములరాయ వనితల విటరాయ గురుతైన తేటరాయ కొండల కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరహుత్తరాయ సురత భిన్నానరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ 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 తిరుమలగిరిరాయ. అసలు ఎంత స్వీట్ గా ఉంది తెలుసా నీ వాయిస్. Thank అంటే you. 3 years నుంచి నేర్చుకుంటేనే ఇంత స్వీట్ ఉందంటే నువ్వు పెద్దయ్యే వరకు నేర్చుకుంటే ఏముంటుందో కదా అసలు. ఫుల్ కాంపిటీషన్ కదా. అవునా? నిజంగా చాలా చాలా బాగుంది. ఇక్కడ ఇప్పుడు అందరూ అందంగా తయారయ్యారు, ఇంకా అందమైన చీరలు కట్టుకున్నారు. ఇప్పుడు మీ చేత అందంగా పిల్లి నడక, అదేనండి క్యాట్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? ఇంత డల్ గా చెప్తే ఏం బాగుంటుందండి అసలు. ఇది ఇది కావాలి. మరి అందరూ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా? చేస్తారా? క్యాట్ వాక్ విత్ డాన్స్. యా ఓకేనా? యా నీకన్నా మీ మమ్మీ బాగా చెప్తుంది. చెప్పండి. రెడీ? చేస్తామండి, రెడీ. ఓకే. ఓకే, ఇప్పుడు క్యాట్ వాక్ చూద్దాం. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. ఎప్పుడైతే నువ్వలా కనిపించావో ఇలా మొదలైంది ఈ గుండెలో రగోలా. ఎదురుగా నువ్వేలే, వెనక నా నువ్వేలే, పక్కన నువ్వేలే, నా చుట్టూ నువ్వేలే. ఓ నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. చూపులో సూదున్నదే, కళ్ళలో మందున్నదే, సూది మందేదో ఇచ్చావే. హో నవ్వుతోనే నువ్వు గాలాలు వేస్తే చేపలాగా చిక్కినాదే మది. బాపురే నీ రంగు బంగారం కాదే, గుర్తుకొస్తున్నదే తెల్లారు అదే. ఎలా నీకు దూరంగానే ఉంటానే ఎదురు. ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారండి? జోక్ చెప్తాను. జోక్ చెప్తారా? మీ పేరేంటండి? సంధ్యారాణి. సంధ్యారాణి. ఇంత కామ్ గా ఉంటారండి ఇంట్లో కూడా? లేదండి, అది ఇంట్లో అయితే మీ వారిపై చక్కగా అరుస్తూ ఉంటారు, అట్లేం ఇక్కడ లేదండి. మాత్రం చాలా కామ్ గా నటిస్తున్నారు. లేదు లేదు, అలా ఏం లేదు. లేదా? ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? లెక్చరర్ అండి, కాలేజీలో లెక్చరర్. ఓహో. ఒక అత్తయ్య ఉంటదండి, అత్తకు 3 అల్లుళ్ళు ఉంటారు. అయ్యా అల్లుడికి నా మీద ప్రేమ ఉంటుందని చెప్పి టెస్ట్ పెడుతుంది వాళ్ళకి. అంటే ఫస్ట్ పెద్ద అల్లుడిని తీసుకెళ్లి నా దగ్గరికి తీసుకెళ్తుంది. కావాలని తను దూకుతుంది, అంటే చూడకుండా, అల్లుడు చూడకుండా తను రక్షిస్తాడు. తను కూడా దూకి, అల్లుడు కూడా నదిలో దూకి రక్షిస్తాడు. ఇంటికి వెళ్ళగానే అతనికి ఒక కారు కొనిస్తుంది. మళ్ళీ 2వ రోజు కూడా 2 అల్లుడిని తీసుకొని వెళ్తుంది. మళ్ళీ అలానే తను చూడకుండా దూకేస్తుంది. మళ్ళీ తను కూడా దాంట్లో దూకేసి ఆమెను కాపాడతాడు. మళ్ళీ అప్పుడు తనకు బైక్ కొనిస్తుంది.
మూడో అల్లుడు ఏం చేస్తాడు, మళ్ళీ మూడో రోజు కూడా మూడాళ్ళని తీసుకుని వెళ్తాడు. వెళ్తే తను కావాలని మళ్ళీ తను అట్లా దూకేస్తుంది. అల్లుడు ఏం చేస్తాడు, ఫస్ట్ అల్లుడికి కారు కొనిచ్చింది, రెండో అల్లుడికి బైక్ కొనిచ్చింది, నాకేం కొనిస్తుంది సైకిల్ కదా అనేసి తను కాపాడుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందు BMW కారు ఉంటది, అంటే మావ కొనిస్తాడు అనమాట. భలే మంచి రోజు అనుకోని కారు కొనిస్తాడు ఆమెకి. ఓకే, మా టైటిల్ కి సంబంధించి మంచి జోక్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది నిజంగానే. థ్యాంక్ యూ అండి. ఇలా ట్రై చేస్తుంటారు మీరు కూడా అప్పుడప్పుడు మీ ఇంట్లో? కొన్ని జోక్స్ వేస్తుంటారా? ఓకే, ఇప్పుడు ఎవరు మా కోసం ఏం చేస్తున్నారు, జోక్ చెప్తున్నారు. మీ పేరు? నా పేరు రత్నకుమారి. రత్నకుమారి, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్, రియల్ ఎస్టేట్ చేస్తాను. ఖైరతాబాద్ బస్ స్టాప్ లో ఒక ఇద్దరు కూర్చున్నారు, పల్లెటూరు నుంచి వచ్చుంటారు పంచులు కట్టుకొని. అందరూ బస్ స్టాప్ లో ఉండి అందరూ వెళ్ళిపోతుంటారు, అందరూ బస్ స్టాప్ కి వస్తారు. వచ్చి కొంతమంది అడుగుతారు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతారు. పాపం మేము కాచిగూడ వెళ్ళాలి, ఏ బస్సు వెళ్తుంది అంటారు. అంటే 83వ నెంబర్ బస్సు వెళ్తుంది అంటారు. ఓహో ఐదుకొని వీళ్ళు బస్సు వస్తే వీళ్ళకి వెళ్ళిపోతారు. సరే వాళ్ళు ఎంత గిరాడు, మళ్ళీ సాయంత్రం వాళ్ళ డ్యూటీలు అయిపోతాయి, వాళ్ళు వచ్చేస్తారు బస్ స్టాప్. అదే ఇంకా ఇక్కడే కూర్చున్నారు, ఎక్కడికి వెళ్ళలేదు, మరి మీ బస్సు రాలేదంటే ఇప్పటి వరకు 80 బస్సులు వెళ్ళాయి, ఇంకా 3 బస్సులు వస్తే అయిపోతుంది, ఇప్పుడు వచ్చేది 81వ బస్సు, ఇంకా 2 వస్తే వెళ్ళిపోతాము అంటారు. ఎంత తెలివైనలో. నాకు తెలిసి ఇలాంటి వాళ్ళకి మీరు ఫ్లాట్లన్నీ అమ్ముతున్నారా ఏంటండి? చెప్పండి ఒకసారి. అంతే అంతే అంతేనా? నెక్స్ట్ ఎవరు ఏం చేస్తున్నారు? డ్యూయట్ చేస్తాం. డ్యూయట్ చేస్తున్నారు. ఎవరితో? ఈవిడతో. నేను అంకుల్తో అనుకున్నాను. ఎంతో యాంగ్జైటీగా చూస్తున్నాను. ఊరు పంపించేశారా చక్క. ఇప్పుడు కవిత గారిని ఊహించుకుంటూ మీ హస్బెండ్ ప్లేస్ లో డ్యూయట్ చేస్తున్నారు. నాకు చిన్న డౌట్ ఉంది, క్లియర్ చేయాలి. మీరు ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారంటే ఆ డేస్ లో ఎలా ఉండేవారు? చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. ఎంతమంది ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ ఏం చేయలేదు, కానీ అప్పట్లో మేము కాలేజీలో ఎప్పుడైనా లవ్ లవ్వేనండి, అదేం లేదు. ఎప్పుడైనా లవ్ లవ్వే. ఎన్టీఆర్ అయినా చేసుకోలేదా? లవ్ చేసుకుంటూ వస్తా ఆ ఏజ్ నుండి వస్తుంది. నాకైతే మా ఇంట్లో చాలా ట్రెడిషనల్ గా మేము. అంకుల్ చూస్తే భయపడతారని చెప్పట్లేదు. లేదండి లేదు, ఇప్పుడు చెప్పండి. మా వారికే తెలుసు. ఫస్ట్ టైం అయితే అంకుల్ నే ప్రపోజ్ చేశారు అంతే? ఆయనే నన్ను ప్రపోజ్. ఓకే, పోనీలే, మొత్తం పైన జరిగింది ప్రేమ అనేది. ఫస్ట్ అండ్ లాస్ట్ అదే. ఓకే, ఇప్పటికే మీకు అంటూ ఉంటారు ఎవరైనా చాలా అందంగా ఉన్నారు మీరు? మీరే అన్నారు కాంప్లిమెంట్. అయ్యో అయ్యో, అంకుల్ అనలేదు ఇంతవరకు? అంకుల్ రోజు చెప్తారు. అది 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 సరిపోదా చెప్పండి ఒకసారి. ఆ మాట రోజు వింటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇంకా బయట వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందంటారా? లేదే లేదు. కవిత గారు మరి డ్యూటీకి రెడీగా ఉన్నారా? కాంపిటీషన్ ఇక్కడ చాలా టఫ్ గా ఉంది. ఓకేనా? ఓకే, మాకు కూడా చూడాలని యాంగ్జైటీ ఎదురు చూస్తున్నాం మేమంతా. చేస్తామా? స్టార్ట్ చేయండి. Something, there is something. Come on. Underలో నువ్వుంది something, అర్థం కాని ఏదో feeling. దాగున్నా no nothing అంటున్నా, బారాకాసి ఆరా తీసి ఇట్టే బట్టనా. ఆజా ఆజా తుझे 1000 बार पूछना कहा, सुनो सरोजा आजा रे आजा, जवाब झाड़లేదు क्या करे खुदा. आजा आजा तुझे 1000 बार पूछना कहा, सुनो सरोजा आजा रे आजा, जवाब झाड़లేదు क्या करे खुदा. అందరిలోనూ ఉంది something, అర్థం కాని ఏదో ఫీలింగ్. ఎంత బాగుంది తెలుసా? చాలా చాలా బాగుంది. మేము అక్కడికి వెళ్ళిపోయి ఊహించుకుంటున్నాం. ఎంత బాగా చేశారో. మీరు అనుకున్నారు ఇంత బాగా చేస్తాను అనేసి? లేదండి, ఇప్పటికిప్పుడు చేసాం. ప్రిపేర్ ఏం అవ్వలేదు. ప్రిపేర్ కూడా అవ్వలేదు. ప్రిపేర్ అవ్వకపోతే ఇలా ఉంది అంటే ప్రిపేర్ అయితే ఏ రేంజ్ లో ఉంటుందో. అప్పుడు ఇంకా బాగా చేసేవాళ్ళం కదా. చాలా బాగా చేశారు నిజంగాను. ఇప్పుడు నేను మీకు సిచ్యువేషన్ ఇస్తాను, దానికి తగ్గట్టుగా మాట్లాడాలి. ఎవరు మాట్లాడతారు?
మీ అమ్మాయి రోజు కాలేజ్కి వెళ్తుంది, ఈ రోజు మాత్రం కాస్త లేట్ గా వచ్చింది అనుకోండి. ఓకే, నువ్వు గుడ్ గర్ల్, నువ్వు అసలు ఎప్పుడు లేట్ రావు, కరెక్ట్ టైంకి వస్తావు, అమ్మ చాటు బిడ్డవి అని మాకు తెలుసు, కానీ లేట్ వచ్చావు ఇవాళ. అప్పుడు అమ్మ నీతో ఎలా ఫైట్ చేస్తుంది, నువ్వు ఎలాంటి సమాధానం ఇస్తావు. ఓకేనా? ఓకే, టాపిక్ అయితే అర్థమైంది కదా, స్టార్ట్ చేద్దామా? అను ఏంటి లేట్గా వచ్చా? చెప్పానుగా మేము బయటకు వెళ్తున్నాను ఇవాళ. ఎప్పుడు చెప్పావు తల్లి బయటకు వెళ్తున్నానే? నేను మార్నింగ్ చెప్పినా మమ్మీ, నువ్వు చూడలే అనుకుంటా. చూసేదేముంటుంది అక్కడ, చెప్తే వినపడుతుంది కదా. అదే స్టాప్కి వచ్చినప్పుడు చెప్పినా నువ్వు వినలే అనుకుంటా మమ్మీ. అదేంటి నాన్న, నేను కోసం ఎంతసేపు చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను కదా. నువ్వు ప్రతి దానికి ఏదో ఒకటి చెప్తావు. నీకు ఒకసారి సరిగ్గా రాలేదనుకో, ఇంకోసారి ఇట్లా మిస్టేక్ చేసావనుకో, చెప్తాను నీ పని. అసలు ఇంటికే రాని అప్పుడు. ఏం చేస్తా? ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తావే? ఇంటికే రాను అసలు నేను. ఏడికి ఎలా ఇంటికి రాను నేను? వెళ్తావు? ఏడికి రాను, ఏడికి రాకుండా ఏడికి రాను, ఇంటికి అసలుకే రాను. రాను. ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? ఇట్లా నస పెడుతుంటే ఎవరైనా వస్తారా ఇంటికి? నస కాదా? నసబెట్టుడా? నసనే. అమ్మ బాబోయ్, దీన్ని నసబెట్టుడు అంటారా? పిలిచి అడుగు. పిల్లని అడిగితే నసబెట్టుడా? పక్కన అంటే చూడే ఎంత మంది చూసుకుంటారు పిల్లలు. నేను బాగా చూస్తాను, నాకున్నది ఒకటే కూతురు. నువ్వు చూడు, ఆంటీ మంచిగా పంపిస్తే దాన్ని బయటికి ఒకటే కూతురు తల్లి. నీ ఇద్దరు లేరు. నాకు కొంత మమ్మీలు లేరు, నాకు ఒకతే మమ్మీ ఉంది. అదేంటి కొంత మమ్మీలు కావాలా నీకు? ఇంకా నువ్వు అన్నావు కదా ఒకతే బిడ్డ ఉంది, నాకు 100 మంది ఏం లేరు, ఒకతే మమ్మీ ఉంది. పిల్లలకి చూసుకోవడం చేత కదా అన్నాడా మీ నాన్న? నేను నీకు చెప్పిన మమ్మీ పెద్ద ఇష్యూ చేయకు, ఇక్కడ వదిలేసి. ఎలా వదిలేస్తారు? అలానే వదిలేయాలి. ఎలా వదిలేస్తారు? అలానే. అలా ఎలా వదిలేస్తారు? అలానే. దానికి ఎదురు మాట్లాడుతున్నావు. అట్లనే ఎదురు మాట్లాడకూడదు. నేను ఎప్పుడు మాట్లాడిన ఎదురు? ఇప్పుడు మాట్లాడింది ఎదురు. చెప్పు, ప్రూవ్ చేయడానికి. ఇది ప్రూవ్ చేయని మాట్లాడినా? ఇది ప్రూఫా? ఇంటికి రాను అంటావా నువ్వు? నేను ఎప్పుడు రానన్నా? ఇప్పుడు అట్లా విన్నావు, నేనేం అనలే అట్లా. అదే అమ్మ, ఇంత అబద్ధాలు ఆడుతున్నావా? నేను ఎప్పుడన్నా మమ్మీ నువ్వేనో నేనే ఇక్కడ అనలే మమ్మీ. నేను చెప్పు, నేను కూడా చెప్తా. నేను కూడా చెప్తా. నాకు ఒక్క బిడ్డనే ఉంది బిడ్డ, నేను కూడా చెప్తా డాడీ. ఏంది నువ్వు కొట్టేది? పడతాడు, నేను అసలుకే పడా. నేను పడకేం చేస్తావే? ఎందుకు పడాలి? ఎందుకు పడాలి? నా మిస్టేక్ కాదు అది, నా మిస్టేక్ కాదు, నా మిస్టేక్ కానే కాదు. మిస్టేక్ నీదే. ఎందుకు కాదు? ఇంకొకసారి అన్నావు అనుకో అట్లా నేనే కొడతా కింద పడేసిన. నిజంగా జీవించేశారు. అలానే కొడతావా ఇంట్లో అమ్మని? కొడతా. అమ్మని కొడతావా? నిజంగానా? నిజంగానే. కెమెరా ఆఫ్ చేయండి. నిజంగానా? ఓకే 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 ఓకే, బాగుంది. చూసారు కదా, చూసి భలే భలేగా ఎంజాయ్ చేశారు కదా. మరి ఇలాంటి భలే భలే ఎంటర్టైన్మెంట్ ప్రతి ఎపిసోడ్ లో కూడా ఉంటుందండి. మీరు కూడా ఏ మాత్రం మిస్ కాకుండా మా ఎపిసోడ్ ని ఫాలో అయిపోతూ ఉండండి. మరి ఇది వాటి భలే మంచి రోజు. రేపటి ఎపిసోడ్ లో మరింత జాయ్ తో, మరింత కలెక్షన్ తో మళ్ళీ కలుద్దామా? అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్. బాయ్.